నమస్తే అమ్మా. నమస్తే సార్. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకమ్మా? మాకు ఇచ్చే ఫలితాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సార్. తర్వాత మాకు జరిగిన మేలు కూడా బాగుంది. తర్వాత అమ్మఒడి వస్తుంది. తర్వాత చేయూతలు కూడా పడుతున్నాయి. తర్వాత సున్నా వడ్డీలు కూడా పడుతున్నాయి. బాగుంది, మాకు ఈ పరిపాలన బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనేసి అనుకుంటున్నాం మేము. ఓకే. ఇక చూస్తే మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంకరం ఎవరు మోగిస్తారు అనుకున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అలాగే జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము అనుకుంటున్నాం. రావాలి కూడా. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు సార్. అలాగే ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీకి అండి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకమ్మా? ఎందుకు? మాకు అన్ని బాగున్నాయి కాబట్టి మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కదండి. మాకంతా మేలు బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది మాకు. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నాం. మీ గ్రామంలో వచ్చి మరి అభివృద్ధి ఏం చేశారమ్మా? ఏమొచ్చాయి మీ గ్రామానికి వచ్చి? మాకు బాగుందండి. మాకు వాటర్ ప్రాబ్లం కూడా బాగుంది. తర్వాత మాకు అమ్మఒడి అనేసి, చెయ్యూతలు అనేసి అందరికి, తర్వాత ముసలోళ్ళకి ఫంక్షన్లు ఇదివరకు అయితే ఎక్కడికి వెళ్ళో తీసుకునేవారు. ఇప్పుడైతే ఇంటింటికి వచ్చి వాలంటీర్ ద్వారా ఇస్తున్నారండి. మాకు పరిపాలన బాగుంది. ఇది ముసలోళ్ళు కూడా బయటికి వెళ్ళి తీసుకోలేకపోతున్నారు, కానీ వాలంటీర్ వచ్చి ఇస్తున్నారండి. బాగుంది మాకు ఈ పరిపాలన. మరి మీ గ్రామంలో సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు అని, నాడు నేడు కింద స్కూల్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టారమ్మా? ఇది వరకు అయితే ఎప్పుడు పెట్టలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాంచి పరిపాలనలు అన్నీ బాగున్నాయి. తర్వాత అన్నీ బాగున్నాయి. తర్వాత సచివాలయం కూడా వచ్చింది. తర్వాత మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా బాగున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఓకే. ఇక చూస్తే మరి నాడు నేడు కింద స్కూల్స్ పెట్టారు కదా, స్కూల్స్లో మరి ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం చదివించారు. ప్రతి పేదవారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారు కదా, ఇవన్నీ ప్రతి పిల్లలు కూడా వెళ్తున్నారమ్మా స్కూల్కి? వెళ్తున్నారు సార్. ప్రతి పిల్లలు కూడా ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేవారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చేస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం, తెలుగు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారండి. ప్రతి పిల్లలకి, ప్రతి విద్యార్థికి కూడా. ఓకే. ఇక చూస్తే జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? మాకైతే జగన్ పరిపాలన బాగుందండి. మాకు ఇదే మంచి జరిగింది. ఓకే. ఫైనల్గా జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మాకైతే జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారని మేము అనుకుంటున్నాం.